బతికి ఒక బ్యాచులర్ కథ అంటే నా కథే అనుకోండి. హైదరాబాద్ ఏదో నరికేద్దాం పీకేద్దామని జాబ్ వచ్చిందని చేద్దామని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే వేరే జాబ్ చూసుకోవడానికి దొరకకపోతే జాబ్ వద్దు ఏమొద్దు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ నోటిఫికేషన్ లేవు, అవి వచ్చేలాగా కనిపించట్లేదు. వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి. అక్కడ రూమ్ రెంట్ కట్టాలి, గ్యాస్ ఫిల్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి, ఇంటికి మనీ పంపించాలి. ఇన్ని టెన్షన్స్తోని వాడు ఏం చేసుకుంటూ వానికి అర్థం కాదు. ఇంట్లో కూడా బాధ చెప్పుకోలేడు, వాళ్ళు బాధపడదని చెప్పేసి. ఏడవాలన్నా మగోడు ఏడుస్తే బయట అసలు వాడు ఏ బయట చేయడం అనేవో పట్టించుకోడు. అసలు ఏడవద్దు మగోడు, వాడికి ఫీలింగ్స్ ఉండవు కదా, వాళ్ళు ఏడవద్దు. జాబ్ టెన్షన్, స్టడీ చేయాలా, ఫ్యూచర్ ఏమైనా చూసుకోవాలా, జాబ్ చూసుకోవాలా, గవర్నమెంట్ ప్రిపరేషన్ అవ్వాలా, ఇన్ని టెన్షన్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ వచ్చి పీకేఎస్ నరికేసం ఆలోచన పెట్టుకోకండి. ఎవరైనా చెప్తున్నాను, మీకు ఏమైనా జాబ్ చేయాలన్నా, ఏమైనా స్టడీ చదవాలన్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా మీ నియర్ బై మీ ఊర్లోనూ అక్కడ నియర్ నుంచి జాబ్ చూసుకొని 10,000 అయినా పర్లేదు, జాబ్ చూసుకొని అక్కడే ఉండండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండండి. హైదరాబాద్ వచ్చి సుఖంగా ఉంటుంది, సుఖం దొరకదు, అస్సలు దొరకదు. ఎంత అనుకున్నా సుఖం దొరికే పరిస్థితి లేదు ఇక్కడ. లేచినామంటే నేను బిజీ లైఫ్, లేచినామా లేవడం, వండుకోవడం, తినడం, పోవడం, ఆఫీస్ పోవడం, రావడం, వండుకోవడం, తినడం, ఇదే కంటిన్యూ రొటీన్ లైఫ్ ఇదంతా. ఇందులో సతమతం అవుతూ బతకలేం భయ్యా. టెన్షన్స్ చాలా ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ దాటుగా ముందుకు రావాలి. దాటుగా ముందుకు వచ్చేంత మైండ్ సెట్ పెట్టుకోవద్దు. అసలు ఇక సిటీ వచ్చి కష్టాలు పడలేము భయ్యా. అనుకోవచ్చాము సిటీలోనే ఉంటే లైఫ్ అని. సిటీ లైఫ్ ఏం లేదు, గుడిసిపోతారు ఖచ్చితంగా. అందుకే మీ నియర్ బై మీ ఊర్లోనే జాబ్ చూసుకోండి, స్టడీ చూసుకొని చేసుకోండి, అమ్మ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.